వచ్చి మంచిగా అయింది, మాకేం ప్రాబ్లం లేదు. ఈడ రోడ్డు మీద పని చేస్తున్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఎందుకంటే ఇట్లా తీసేస్తున్నారు. ఇంత రోజు నాకేం ఎవరు ఏమనలేదు, మా ఇది మీదనే బతుకుతున్నారు. మాకే జాబ్ లేదు, ఏం లేదు. మా పని మీద ఇది మీద గవర్నమెంట్ జాబ్ లేదు, ఏది ప్రైవేట్ లేదు, రోడ్డు మీద బతుకుతున్నారు. మాకు కొంచెం ఇది తిప్పుకుంటే ఏదైనా ప్లేస్ రా చూపేయాలి, లేకపోతే ఇది మీద రా మాకు బతకనికి వదిలేయాలి అంతే. ఇంత రోజు ఎవరు ఏమనలేదు, చాలా రోజు కింద నడుస్తుంది ఈడ రోడ్డు మీద. అది మాకు ఇబ్బంది. రేవంత్ రెడ్డి వచ్చి మంచిగా అయింది, మాకేం ప్రాబ్లం లేదు. ప్రభుత్వం పథకాలు మీకు వస్తున్నాయా? పథకాలు ఏమి, నాకు బియ్యం తప్ప వేరేది ఏమి లేదు, నాకు ఇల్లు లేదు, చేను లేదు, మాకేమి లేదు అసలు. మా ఆయనకు నాకు ఏమి లేదు, రోడ్డు మీద బతుకుతాం. మా డబ్బా ఉంది, నాకు మేము బెకాయలు అమ్ముతున్నా అంతే. మాకు ఏదైనా హెల్ప్ ఉంటే ఏం లేదు. మాకు మా పేరు మీద గవర్నమెంట్ జాబ్ లేదు, ఇల్లు లేదు, చేను లేదు, ఏదే లేదు అసలు. బియ్యం తప్ప ఏం ఇస్తలేదు. హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, మాకు ఏదే లేదు. మాకు కొంచెం హెల్ప్ చేస్తే, రోడ్డు మీద ఏమనుకుంటా ఉంటే మాకు కొంచెం ఏదైనా ఇల్లు ఏదైనా ఇస్తే మంచిదే. అట్లా ట్రాఫిక్ ఈ ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రెండుసారి అప్లై చేసిన, ఒక్కసారి ఏం రాలేదు. బియ్యం తప్ప వేరేది ఏమీ లేదు. మాకు 3 పిల్లలు, మాకు ఏది జాబ్ లేదు, ఏది లేదు. సబ్సిడీ సిలిండర్ తర్వాత జీరో బిల్ వస్తున్నాయి లేదు. కరెంట్ బిల్ ఒకటి వస్తుంది, లేదంటలేదు, వస్తుంది. బస్ ఒక ఫ్రీ. మళ్ళీ ఇక నాకు ఇల్లు కావాలి, గవర్నమెంట్ పైసలు ఇస్తున్నారు, అది ఒకటి మాకు. అది రాలేదు. ఇల్లు రాదే, సిలిండర్ బి రాలేదు, ఇంకా ఈ 3 రాలేదు. సిలిండర్ 1000 తీసుకుంటే దాంట్లో మళ్ళీ సబ్సిడీ కింద 450 అన్నారు, మళ్ళీ ఇంకా రాలేదు అలా. అది అన్ని అప్లై చేసిన, అన్ని చేసిన, ఇవన్నీ ఇల్లు కోసం 4-5 సారి అప్లై బి చేసిన. 10 సంవత్సరాలు నా దగ్గర ఇంకా స్లిప్లు బి ఉన్నాయి. అప్పుడు అప్లై చేసింది, ఇప్పుడు అప్లై చేసింది, ఏది రాలేదు. నాకు బియ్యం తప్ప ఇది బస్ ఒకటి ఫ్రీ వచ్చింది, బియ్యం. మళ్ళీ ఇక కరెంట్ బిల్ ఒక వస్తుంది, 2-3 నెలలు అయింది, చెప్పదేం లేదు. అది ఒకటి మాకు ఇల్లు కావాలి అంతే. మళ్ళీ ఏం, మాకు పిల్లలు ఉన్నారు 3, మా ఆయనకి ఏం లేదు, కాలు ఇరిగింది, మాకు ప్రాబ్లంలే ఉన్నావు. రోడ్డు మీద అమ్ముకుంది, ఇల్లు కిరే కడుతున్నా 4000, 3 పిల్లలు ఇచ్చేది ఏముంది, అది ప్రాబ్లం ఉంది. నాకు ఇల్లు ఇంత ఎదుర గ్యాస్ ఇస్తే చాలు. పిల్లలు గవర్నమెంట్ దాంట్లో అవుతారా ప్రైవేట్? హాస్టల్లో 2 చదువుతున్నారు, ఒకటి పర్వాడు పెద్దోడు. అది ఇబ్బందిలే. మా ఆయన కాలు ఇరిగింది, ప్రాబ్లంలో ఉన్నా, నేనే రోడ్డు మీద వెక్కలు అమ్ముతున్నా, ఈడవి లేపేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది మాకు. అది కోసం ఏదైనా నాకు హెల్ప్ ఉంటే, రేవంత్ రెడ్డి వచ్చి నాకు రావాలి అని అనుకున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు వాడు ఆడినాడు, ఏమి ఇవ్వలేదు వాడు, బియ్యం తప్ప. వీడు వచ్చినాక బస్ ఫ్రీ అయింది, కరెంట్ బిల్ ఫ్రీ అయింది. ఇక తర్వాత ఇల్లు ఇస్తారేమో అంటే మాకు ఆశలు. ఎందుకంటే వాళ్ళ కోసం 2 సారి అప్లై చేసినా ఏం రాలేదు. ఇప్పుడే వస్తే ఏమంటే ఆశలు ఉంది, ఇది అప్లై చేసిన. అప్పటికంటే ఇప్పుడు నయం ఉందంటారా? ఇప్పుడు కొంచెం నయం. మళ్ళీ నయమేనా, బస్ ఫ్రీ, కరెంట్ బిల్లు, ఇల్లు వస్తే అంటే ఆశలు ఉంటాయి. 10 సంవత్సరాలు చేసినాడు, ఏం చేయలేదు అలా. నాకు బియ్యం తప్ప వేరేది ఏం లేదు. కానీ ఇప్పుడు అప్పుడు ఈ రైతు బంధు తర్వాత ఇల్లు లేదు, చేయలేదు, ఏం రైతు చేయాలి? మాకు అప్పుడు ఏం, మా దగ్గర ఏం లేదు, మా పేరు మీద ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, పింఛన్లు ఇచ్చినాము, ఏం రాలేదు మాకు. బియ్యం లేదు, కళ్యాణ లక్ష్మి ఏం లేదు, బియ్యం తప్ప వేరేది ఏం రాలేదు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇంకేం చెప్పదేమో, వాళ్ళ ముంగడి చెప్తారు. ఆడు బియ్యం తప్ప వేరేది ఏం రాలేదు నా గవర్నమెంట్. వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఏం, ఇల్లు లేదు, ఏం లేదు. మాకు రోడ్డు మీద బతుకుతున్నారు. మా ఆయనకేం లేదు, మా అమ్మ వాళ్ళకుంటే మాకేం వస్తాయి? మా ఆయనకు ఉన్నదే అలా నాకు వచ్చాడు. మా ఆయన రోడ్డు మీద బతుకుతున్నారు, పాండా పోంది, మా నిబెక్కలు అమ్ముతున్నా, నాకు ఇష్టం నడుస్తుంది. రేవంత్ సార్కి ఏం చెప్తారు, మీకు ఏమేం కావాలి? అంటే మాకు కొంచెం ఇల్లు, ఇక గ్యాస్ ఇల్లు ఇస్తే చాలు, పైసలు లేకుంటే బియ్యం ఇస్తున్నాడు చాలు అంతే. నాకు అది బాధ. బియ్యం తినడానికి ఇస్తున్నాడు, ఇక ఇల్లు ఇస్తే నాకు ఇక గ్యాస్ వస్తే చాలు, పైసలు ఇవ్వకుంటే పసిపిరి ఉంది అట్లా. నాకు అది ఇల్లు బాధ. మళ్ళీ ఏం లేదు, ఎందుకంటే రోడ్డు మీద 3 పిల్లలు, మాకు వెనకాల ఏదే లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఏదే లేదు. ఇక రోడ్డు మీద బతుకుతున్నారు, 3 పిల్లలు ఉన్నారు, హాస్టల్కి వేసుకొని ఇద్దరు, ఒకటి ప్రైవేట్లో కాలేజ్ ఉన్నది. రేవంత్ రెడ్డి నాకు కావాల్సింది అంతే. నాకు ఇల్లు కావాలి, సిలిండర్ ఇస్తే చాలు, అది తప్ప నాకు ఏమీ వద్దు.